Ather Community Day 2025 చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఒక కాన్సెప్ట్ వెహికల్, EL ప్లాట్ఫామ్, కొత్త ఫాస్ట్ చార్జర్, కొత్త Ather Stack 7 చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూస్తూ టెస్ట్ చేస్తూ అలా పదండి. ఈసారి రాబోతున్న కొత్త అప్డేట్ విత్ రిస్తా ఒక కొత్త కలర్, మ్యాట్ రెడ్ కలర్. అందంగా అయితే మాత్రం భలే ఉంది బండి. ఇది గ్లాసీ కాదు, అంటే స్క్రాచ్ ఏమన్నా పడ్డా పైకి తెలియదు, కానీ మ్యాట్ ఫినిష్ ఉండే కలర్, ఎస్పెషల్లీ గ్రే కలర్ అయితే లాంగ్ టర్మ్ కి అతి త్వరగా పాడైపోయింది లేదా పాతదైపోయింది అనే ఫీలింగ్ ఇచ్చేది. కానీ మ్యాట్ రెడ్ మాత్రం భలే అందంగా ఉంది కదా. దీని గురించి మీకు అనిపిస్తుంది. ఇప్పుడు సార్ రాబోతున్న స్టాక్ 7 అప్డేట్ తో మీ రిస్తా స్కూటర్ లో ఉండే నాన్ టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ గా మారబోతోంది. ఒకవేళ మీరు ఏసీడీ అటెండ్ అయ్యి ఉంటే ఈ పాటికి మీ స్కూటర్ లో అప్డేట్ వచ్చేసి ఉండొచ్చు కూడా. అటెండ్ అవ్వకపోతే రాబోయే ఒక వారం లేదా 2 వారాల్లో అప్డేట్ వచ్చేస్తుంది. అదే రిస్తా, అదే నాన్ టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ అయిపోతుంది విత్ న్యూ ఎక్స్పీరియన్స్. అది వచ్చినాక అది ట్రై చేసి ఎలా ఉందో మా కమెంట్స్ లో మీకు చెప్పండి. ఇది సరికొత్త ఫాస్ట్ చార్జర్ ఫ్రమ్ Ather 6 kW. ఇది వరకు వచ్చే 3 kW తో పోలిస్తే ట్వైస్ ద స్పీడ్, కానీ హాఫ్ ద సైజ్. ఇప్పుడు ఇది వరకు వచ్చే 3 kW లో 15 కిలోమీటర్ల రేంజ్ మీరు 10 నిమిషాలు యాడ్ చేసుకునేలా ఉండేది. ఇది ట్వైస్ ద స్పీడ్ కాబట్టి అదే 10 నిమిషాలు 30 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఒకే ఒక ఛార్జింగ్ గన్ వస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి ఇక్కడ మీకు టైర్ ఇన్ఫ్లేచర్ వస్తుంది. దీన్ని లాగితే ఎక్స్టెండ్ కూడా అవుతుంది ఇది. సో మీ ఫ్రంట్ టైర్ అండ్ రేర్ టైర్ బోత్ ద టైర్స్ మీరు టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా టైర్ ప్రెషర్ తక్కువ ఉంటే రేంజ్ తగ్గే అవకాశం ఉంది, అప్ టు 3-4%. దాన్ని అవాయిడ్ చేయొచ్చు. అంటే దీని గురించి అని ఒక పెట్రోల్ బంక్ వెళ్ళి లైన్లో నిలిచిన అవసరం లేదు. ఫాస్ట్ చార్జర్లో ఇది వరకు వచ్చే 80% దాకా ఛార్జ్ లిమిట్ ఇప్పుడు తీసేశారు. ఇట్ ఈస్ అప్ టు యూ. పూర్తి కంట్రోల్ మీ చేతిలో. ఆన్ ద డాష్బోర్డ్, ఆన్ ద యాప్లో ఉంది. పూర్తి ఛార్జ్ దాకా ఆన్ ద డాష్బోర్డ్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఎంత పర్సెంట్ దాకా మీరు ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి. అంతేకాకుండా ఆన్ ద యాప్ మీ స్కూటర్ యొక్క ఛార్జింగ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో వచ్చే క్రూజ్ కంట్రోల్ యొక్క పేరు ఇన్ఫినిట్ క్రూజ్, ఎందుకంటే అవి క్రూజ్ తో పాటుగా ఇంకో 3 విషయాలు చేస్తుంది. ఒకటి, ఇన్సైడ్ సిటీ యూ హ్యావ్ ద క్రూజ్ ఎనీవే. సెకండ్, ఒక కొండ ఎక్కుతున్నా లేదా దిగుతున్నా అసెంట్ అండ్ డిసెంట్ గురించి అని చెప్పి స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ క్రూజ్ ఆఫ్ అవ్వకుండా మీ రైడింగ్ ని బాగా సుఖమయం చేస్తుంది. థర్డ్, ది క్రాల్ కంట్రోల్. ఇందులో క్రూజ్ అనేది 10 km/h స్పీడ్ లో యాక్టివేట్ అవుతుంది కాబట్టి రోడ్డు బాగాలేకపోతే అతి తక్కువ స్పీడ్ లో మీరు క్రూజ్ యాక్టివేట్ చేసుకుని ప్రశాంతంగా బండిని బ్యాలెన్స్ చేస్తూ బ్రేక్ మీద జాస్ పెట్టుకుని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ క్రూజ్ కంట్రోల్ అనేది 2025లో కొన్న Ather 450 Apex కి అండ్ రాబోతున్న Apex మోడల్స్ కి మాత్రమే వస్తుంది. అండ్ సెకండ్, ఇందులో వచ్చే వాయిస్ కమాండ్స్ గురించి AI వాడి కమాండ్ స్ట్రక్చర్ నేర్చుకునే పని లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్లో మీ ఫ్లోలో మీరు చెప్పొచ్చు, అది అర్థం చేసుకుంటుంది. కానీ అప్డేట్ వచ్చేసి ఇన్ ద నెక్స్ట్ 1 or 2 years ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్ కూడా అడాప్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇంకా ప్రస్తుతానికైతే ఈ వాయిస్ కంట్రోల్ అనేది హాలో హెల్మెట్స్ ద్వారా పనిచేస్తుంది అని చెప్పారు. అండ్ హాలో హెల్మెట్స్ యొక్క ప్రైజెస్ తగ్గించారు. హాలో ఫుల్ సైజ్ హెల్మెట్ ఇది వరకు ఖరీదుగా అనిపించేది, ఇప్పుడు 5,000కి వస్తుంది. అండ్ హాలో బిట్ 3,000కి వస్తుంది. కానీ ఫ్యూచర్లో బ్లూటూత్ డివైజెస్ తో కూడా పనిచేసేలా చేస్తారు అని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి దీంట్లోని వాయిస్ కమాండ్స్ ని టెస్ట్ చేద్దాం. ఇన్ ద న్యూ Ather 450. సో బేసిక్గా దీంట్లో వాయిస్ కమాండ్స్ మీరు వాడాలి అంటే ఈ ఇండికేటర్ నాబ్ ని అటు మధ్యలో ప్రెస్ చేసి పెడితే ఒక ఇంటర్ఫేస్ వస్తుంది ఫర్ ద వాయిస్. అండ్ ఈ మైక్రోఫోన్ మీ వాయిస్ ని వినడం స్టార్ట్ చేసింది అని తెలవడానికి ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఇచ్చారు. ఒక వైట్ కలర్ రెక్టాంగిల్స్ లాంటి వస్తుంది. అలా వచ్చినాక మీరు చెప్పాలి నావిగేట్ టు లాల్ భాగ్. నావిగేషన్ వచ్చేసింది, సింపుల్. ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి దీంట్లో AI వాడి న్యాచురల్ లాంగ్వేజ్ ని ఎంకరేజ్ చేస్తున్నారు దాన్ ద కంప్యూటర్ లాంగ్వేజ్. సో మీరు బాగా సునాయాసంగా దీంతో మాట్లాడొచ్చు. ఇంకా మీకు ఈ డాష్బోర్డ్ మీద AI ప్రో యాక్టివ్ సజెషన్స్ కూడా వస్తాయి. అంటే స్కూటర్ మీరు తీస్తున్నప్పుడు బయట వర్షం పడేలాగా ఉంటే ట్రాక్షన్ కంట్రోల్ రెయిన్ మోడ్కి మార్చుకోండి అని చెప్పడం కానీ, లేదా రాత్రి వేళ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నారు అంటే ఇప్పుడు బాగా చీకటి పడింది, ప్లీజ్ ప్రిఫర్ షేరింగ్ యువర్ లైవ్ లొకేషన్ టు యువర్ ఫ్యామిలీ అని మీకు సజెషన్స్ రావచ్చు ఇన్ యువర్ హాలో. ఇంకా ఇప్పుడు రాబోతున్న స్టాక్ 7 అప్డేట్ లో డాష్బోర్డ్ మీద లైవ్ క్రికెట్ స్కోర్ కూడా చూడొచ్చు. ఇంకా దీంట్లో నావిగేషన్ లో ఒక అప్డేట్ వచ్చేసి ఇందులో ప్రతి స్కూటర్, అంటే మన ల్యాక్స్ ఆఫ్ Ather స్కూటర్స్ దేశం మొత్తం తిరిగింది కాబట్టి ఆ మ్యాప్ అండ్ రైడింగ్ క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి పాట్ హోల్స్ ఉందా, అంటే రోడ్ బాగాలేదా లేదా మొత్తం మ్యాప్ చేసి పాట్ హోల్ అలర్ట్ అని చెప్పిస్తున్నారు. అంటే మీరు ఇందులో ఒక నావిగేషన్ ఆన్ చేసుకుని వెళితే కనుక ఒక 100-200 మీటర్ల దూరంలో పాట్ హోల్ ఉంటే స్కూటర్ డాష్బోర్డ్ మీద ఒక అలర్ట్ వస్తుంది, పాట్ హోల్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి. అంతేకాకుండా ఇందులో మీకు పాట్ హోల్ యొక్క మ్యాపింగ్ వచ్చేసింది కాబట్టి మీరు ఆన్ ద డాష్బోర్డ్ రూట్ పెడితే కనుక ఫాస్టెస్ట్ తో పాటు స్మూతెస్ట్ రూట్, అంటే పాట్ హోల్స్ అతి తక్కువగా ఉండే రాస్తా ఏది అని కూడా అది మీకు చెప్తుంది. టో అలర్ట్, పార్క్ సేఫ్ అనే ఫీచర్ ఇచ్చారు. అంటే ఏంటంటే మీరు స్కూటర్ పార్క్ చేసినప్పుడు మీరు బండి ఆపి స్టాండ్ వేశారో అది టోయింగ్ జోనా, నాన్ టోయింగ్ జోనా, సేఫ్ ప్లేసా కాదని చెప్పి మీకు ఒక అలర్ట్ వస్తుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థెఫ్ట్, ఆన్ ద యాప్ స్కూటర్ని లాక్ చేసుకోవచ్చు. అది మీ ఫిజికల్ కి యొక్క కంట్రోల్ని ఓవర్ రైడ్ చేసి బండిని ఇమ్మొబిలైజ్ చేస్తుంది. అంతేకాకుండా స్కూటర్ని
యాప్ నుంచి పూర్తిగా మీరు షట్ డౌన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు దీంట్లో క్రాష్ అలర్ట్ కూడా ఉంటుంది. అంటే గాడ్ ఫర్బిడ్ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే డాష్ బోర్డ్ మీద మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ యొక్క నంబర్ చూపిస్తుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ కాంటాక్ట్ కి రీచ్ అవుట్ అవ్వడానికి అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి ఒక నోటిఫికేషన్ కూడా వెళ్తుంది ఏదో ప్రమాదం జరిగింది అని చెప్పి. ఇంకా వీళ్ళ సరికొత్త ప్లాట్ఫామ్ EL ప్లాట్ఫామ్ ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. అంటే ఫ్రెండ్స్ నుంచి చూస్తే కాస్త రిస్తా కాంబినేషన్ లో ఉంది, కానీ ఇది ఒక న్యూ ప్లాట్ఫామ్. ఇందులో యాజ్ పర్ ద కంపెనీ క్లెయిమ్స్ 3 టైప్ ఆఫ్ వెహికల్స్ రావచ్చు. ఒకటి స్పోర్టీ, 2 కమ్యూటర్, ఇంకోటి భారీ మ్యాక్సీ స్కూటర్ అండ్ విత్ మాక్సిమం బ్యాటరీ కెపాసిటీ ఆఫ్ 5 kWh. అంటే రియల్ వరల్డ్ రేంజ్ దగ్గర 160 లేదా 170 దాకా కూడా రావచ్చు. ఎందుకంటే 3.7 kWhలో మనకి ఇప్పటిదాకా 130 km ఆఫ్ రియల్ రేంజ్ వచ్చింది కాబట్టి ఆ లెక్కను చూస్తే అంత రేంజ్ రావచ్చు. కానీ స్కూటర్ ఇంకా పూర్తిగా తయారు అవ్వలేదు. నెక్స్ట్ కమ్యూనిటీ డేకి బండి తయారు కావచ్చు, లాంచ్ అవ్వచ్చు. స్కూటర్ అయితే లాంచ్ అవ్వలేదు, కానీ సోఫార్ మనకి చూపించిన స్కూటర్ని చూస్తే గనక చూడడానికి చాలా బాగుంది. విత్ ఫ్రంట్ అండ్ రేర్ 14-inch అలాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్తో ట్రాన్స్మిషన్ గురించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, కానీ చూస్తే మాత్రం మిడ్ డ్రైవ్ IPM మోటార్ లాగానే ఉంది. కానీ దీన్ని ఫ్రంట్ లుక్ కంటే కూడా ఆ ఫ్రంట్ స్ట్రక్చర్ వెనకలు ఉంటే డాష్ బోర్డ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఈసారి టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్లా అనిపించట్లేదు, ఒక రెగ్యులర్ స్టాండర్డ్ డాష్ బోర్డ్లా ఉంది. దాన్ని హ్యాండిల్ కంట్రోల్స్ ద్వారా మీరు కంట్రోల్ చేయడానికి హ్యాండిల్ మీద జాస్టిక్ కంట్రోల్స్ ఇచ్చారు. కంట్రోల్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. టు ద రైట్ సైడ్ ఆన్ ఆఫ్ కీ అండ్ టు ద లెఫ్ట్ సైడ్ ఇండికేటర్, హాంకింగ్ అండ్ ద జాస్టిక్, అంతే. కాబట్టి ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని ఇంటర్ఫేస్ ఎలా చేస్తారో మనం కొంతకాలం వెయిట్ చేసి చూడాలి. అండ్ ఇందులో మీరు గమనిస్తే కనుక ఫిజికల్ కీ స్లాట్ లేదు, బటన్ స్టార్ట్ ఇచ్చారు. అంటే ఇది కీలెస్గా రావచ్చు. అండ్ ఛార్జింగ్ కనెక్టర్ స్కూటర్ లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్ వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఒక పాకెట్ ఇచ్చారు ఫర్ ద స్టోరేజ్. భారీ సీట్స్ మన రిస్తా లాంటి సీటే. అండ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ సైడ్ ఫిట్ అండ్ మోనోషాక్ సస్పెన్షన్. ఇంకా దీంట్లో మీకు ఆన్ బోర్డ్ చార్జర్ వస్తుంది. సో ఒక ఫిజికల్ పోర్టబుల్ చార్జర్ క్యారీ చేసే పని లేదు. అండ్ పిలియన్ గురించి అని ఒక నైస్ పిలియన్ బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చారు. చూడడానికి అయితే బండి భలే ఉంది. ఈ కలర్లు అన్ని బాగున్నాయి, కానీ కొంచెం మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బంది. కానీ మెయింటైన్ చేస్తే మాత్రం బాగా అందంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఒక స్టీల్ యూని బాడీ ఫ్రేమ్ తో వస్తుంది కాబట్టి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం 15% ఫాస్టర్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటున్నారు. కాబట్టి ఓవరాల్ ప్రైస్ కూడా తగ్గించే అవకాశం ఉన్నది. ఈ బండి మన ఛత్రపతి సంభాజీ నగర్ లో కట్టే ఏథర్ ఫ్యాక్టరీ 3.0లో ఈ మ్యానుఫ్యాక్చర్ అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ వచ్చి సర్వీసబిలిటీ గురించి అనే కస్టమైజ్ చేసాం అంటున్నారు. కాబట్టి బండి యొక్క సర్వీస్ ఇంటర్వెల్ వన్స్ ఇన్ 5,000 కాదు, వన్స్ ఇన్ 10,000 kilometers దాకా కూడా పోయే అవకాశం ఉన్నది అని క్లెయిమ్ చేస్తున్నారు. చివరాఖరిగా ప్రాజెక్ట్ రిడక్స్ వీళ్ళ కాన్సెప్ట్ వెహికల్. దీంట్లో వచ్చే ప్రతి ఫీచర్ చాలా క్రేజీగా ఉంది. విత్ ప్రాక్సిమిటీ అన్లాక్ అంటే కీలెస్ ఎంట్రీ, అండ్ ఇందులో వచ్చే రైడింగ్ పొజిషన్ అండ్ స్టాండ్స్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే డ్రైవింగ్ చేస్తూ స్పోర్టీ ఫీల్లో పోవాలి అనుకుంటే మీరు కాస్త వంగితే చాలు, స్టాండ్ స్థానంతరతనే అడ్జస్ట్ అయిపోయి స్పోర్టీ ఫీల్కి వెళ్ళిపోతుంది. ఫర్ యూ టు యాక్సలరేట్ in what they call as takeoff. Throttle దగ్గర హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్, ఇంకా టాప్ స్పీడ్ ఆఫ్ 120 km/h. సో మొత్తానికి ఒకసారి కొత్త ప్లాట్ఫామ్ EL ప్లాట్ఫామ్, కాన్సెప్ట్ వెహికల్, న్యూ ఫాస్ట్ చార్జర్, న్యూ ఏథర్ స్టాక్ అప్డేట్స్, న్యూ ఛార్జింగ్ కంట్రోల్ ఆన్ ద యాప్ అన్నీ కలిపి మీకు అనిపిస్తుందో మీరు కమెంట్స్లో మాకు తెలియజేయండి. $500